up with Rajdhani Properties. It's been fourth or fifth time we have met Rajdhani. I really appreciate Mr. Milan and his team for organizing this kind of shows in each and every district throughout Telangana. And also I think if you saw the Andhra can arrange it, it's very great because companies are there in city, but companies are not good. To present here on the dais of dais and welcome to Rajdhani Expo Nizam. Thank you for present here. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఏదైతే మనిషి యొక్క ప్రతి మనిషికి ఉంటుంది తన సొంత ఊరు పక్షి కానివ్వండి చీమ కానివ్వండి మనిషి కానివ్వండి ఎవరికైనా కూడా ఒక ఊరు కావాలి ప్రకృతి వైపరీత్యాలు కట్టుకోవాలంటే కనబడే నీడ కావాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. వారు ఏదైతే కళలు కట్టుకున్నారో అదే విధంగా మీరంతా కూడా చక్కగా వారి నమ్మకాన్ని దృఢపరుస్తూ ఎంత చక్కటి క్వాలిటీతో అందరూ కూడా వారి కంపెనీస్ ద్వారా
నమస్తే, వెల్కమ్ టు K6. మరి ఈరోజు నిజామాబాద్ నగరంలోని శ్రావక్ గార్డెన్స్లో రాజధాని ఎక్స్పో వాళ్ళు బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో, ఇక్కడికి వివిధ కంపెనీస్ వారు వచ్చారు. కన్స్ట్రక్షన్ సంబంధించినవి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది. దానికి సంబంధించింది ఈరోజు ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. మరి దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం విజిట్ చేయవచ్చు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ఇది కన్స్ట్రక్షన్ ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు? వీఆర్ అపర్ణ కన్స్ట్రక్షన్స్, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద లీడింగ్ నెంబర్ 1 కంపెనీ. సో లాస్ట్ 28 ఇయర్స్ నుంచి మేము అపార్ట్మెంట్స్ చేస్తాం. 55 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో 19 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లైక్ 15 ఆర్ అపార్ట్మెంట్స్ అండ్ 4 ఆర్ ఓపెన్ ప్లాట్స్. మేడ్చల్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, చేవెళ్ళలో ఓపెన్ ప్లాట్ ఉంది, దుండిగల్లో ఉంది. మళ్ళీ అలాగే తిల్లాపూర్, నల్గొండ, ఉస్మాన్ నగర్, నానక్రం కూడా, గచ్చిబౌలి, ఈ ఏరియాస్ అన్నింటిలో మనం అపార్ట్మెంట్స్ కడుతున్నాము. అండ్ ఆల్సో కోంపల్లికి వచ్చేసి నార్త్లో మనకి 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్. సో అపర్ణ, సెరెనిటీ, గ్రీన్ స్కేప్స్, మ్యారీగోల్డ్, ఎల్లో బెల్స్ రెడీ టు మూవ్ కూడా ఉన్నాయి. కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ 3 to 4 years అయినా పర్లేదు, దే కెన్ బుక్ ద ప్రాజెక్ట్. లేదు ఇమీడియట్గా మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మా దగ్గర 85 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది 2 BHK. 1251 SFT నుంచి స్టార్ట్ అవుతాయి. సైజెస్ వచ్చేసి హైయెస్ట్ 5000 SFT వరకు కూడా ఉన్నాయి. సో వీ ఎంగేజ్ అవర్ కస్టమర్స్ అండ్ వీ గైడ్ దెమ్ లైక్ వాట్ దే ఆర్, అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని వాళ్ళ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ప్రాపర్ ఫిట్మెంట్లో వాళ్ళకి ఉన్న బడ్జెట్లో ప్రాపర్ ఫ్లాట్ లొకేషన్ని బట్టి మేము సెట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద వే వీ. అండ్ మా కంపెనీలో ఏంటంటే వీ హ్యావ్ నో డిస్కౌంట్స్, వీ హ్యావ్ స్టాండర్డ్ ప్రైస్ అండ్ స్టాండర్డ్ క్వాలిటీ ఫ్రమ్ మెనీ ఇయర్స్. యాజ్ మెనీ ఆఫ్ ద కస్టమర్స్ నో, హైదరాబాద్ పీపుల్ చాలామందికి అపర్ణ తెలుసు. బట్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్కి రావడానికి కారణం ఏంటంటే నిజామాబాద్లో కూడా చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇక్కడ కూడా పొటెన్షియల్ మార్కెట్ ఉంది. సో వాళ్ళకు కూడా ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు అపర్ణ అని తెలుసు కానీ కొన్ని ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో పాపం కస్టమర్స్ తెలియదు. సో ఆ రీచ్ కోసం వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి మేము ఇంత దూరం రావడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కస్టమర్స్ టు రీచ్ అవుట్ అవర్ స్టాల్. వీఆర్ దేర్ ఫర్ Saturday and Sunday 21st and 22nd September. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా 21st, 22nd ఏదైతే ఇక్కడ నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేశారో, ఇక్కడ నగర ప్రజలకు యూజ్ అయ్యే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఏం కావాలనేది తెలుసుకొని తర్వాత వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారో చెప్పడం జరుగుతుందంట. మరికొన్ని కంపెనీస్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, మరో కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళతో అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఇది అపార్ట్మెంట్ వచ్చి మేడ్చల్ దగ్గర వస్తుందండి. మనకు G+5 అపార్ట్మెంట్, SLR+G+5 వస్తుంది. టోటల్ 59 ఫ్లాట్స్ ఉన్నాయి దీంట్లో. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 1250 SFT నుండి 1665 SFT వరకు అవైలబుల్ ఉన్నాయి. మనకు దీంట్లో అమ్యూనిటీస్ వచ్చేసరికి పార్టీ హాల్ ఇస్తున్నాము, చిల్డ్రన్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, జిమ్ ఇస్తున్నాము, అండ్ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్స్ ఇస్తున్నాము. సీనియర్ సిటిజన్ సిట్టింగ్స్ ఏరియా, యోగా సెషన్స్ చేసుకునే వాళ్ళకి యోగా ప్లేస్, అలా అన్ని ఇస్తున్నాము. అండ్ క్రౌడెడ్ విత్ ఫుల్లీ సరౌండెడ్ విత్ ఫుల్లీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. సో సెల్లార్ పార్కింగ్ ఇస్తున్నాము. కాస్ట్ వచ్చేసరికి ప్రస్తుతం ఈ 2 days ఆఫ్ బుకింగ్స్లో వచ్చి మనకు తక్కువ ప్రైస్తో ఉన్నాము. ఓన్లీ ఆఫర్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ దీస్ 2 days. దట్ ఈస్ 3500 per SFT లా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ 2 days ఒక ఆఫర్ అయితే ఉంది. మరి లేట్ చేయకుండా మీరు వచ్చి ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి ఈ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, అలాగే మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి కస్టమర్? సో మీరు మమ్మల్ని, మా మొబైల్ నంబర్ సేల్స్ నంబర్ ఈజ్ 9704889848. ఈ నంబర్ పైన వీఆర్ అవైలబుల్. అండ్ అనదర్ నంబర్ ఈజ్ 8523836923. ఈ 2 numbers పైన మేము అవైలబుల్ ఉంటాము. యూ కెన్ కాల్ అస్ ఎనీ టైమ్ ఆన్ దిస్ నంబర్. అండ్ అవర్ వెబ్సైట్ ఆల్సో యూ కెన్ అప్రోచ్. ఇట్స్ www.okranconstructions.com. వీఆర్ అవైలబుల్ ఆన్ దీస్ నంబర్స్. యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్. నెక్స్ట్ మనం ఇక్కడ జైన్ కన్స్ట్రక్షన్స్ వచ్చాం. మరి వీళ్ళు కస్టమర్స్కి ఏమేమి ఇవ్వబోతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కస్టమర్స్కి ఏమేమి కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ రాజు, వీఆర్ ఫ్రమ్ జైన్ కన్స్ట్రక్షన్. లాస్ట్ ఒక 36 years నుంచి మేము ఈ ప్రాజెక్ట్లో, అంటే 36 projects కంప్లీట్ అయ్యాయి. ఆన్గోయింగ్ 6 projects ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. అండ్ రాజధాని ప్రాపర్టీ ఎక్స్పోకి థ్యాంక్ యూ, ఈ మాకు లైక్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రాజెక్ట్స్ అన్ని షోకేస్ చేసుకోవడానికి.
ప్రజెంట్ వచ్చేసి మాది కొంపల్లిలో ప్రాజెక్ట్ ఉంది. రీజనబుల్ అఫోర్డబుల్ రేట్లో అండ్ ప్రీమియం క్వాలిటీ ఫ్లాట్స్ అనేది కస్టమర్స్కి అందిస్తున్నాము. విత్ ద లోన్ ఆప్షన్ ఆఫ్ 20% డౌన్ పేమెంట్, 80% లోన్ ఆప్షన్ తోటి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మిమ్మల్ని కాంటాక్ట్ ఈ 2 days ఉంటారు, తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా? డెఫినెట్లీ మా నెంబర్ ఇక్కడ ఈవెంట్స్ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చి వెళ్తాము. అండ్ మీకు మా నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాము. అండ్ ఆన్లైన్లో కూడా ఎవ్రీథింగ్ ఉంటుంది, మీకు ప్రొవైడ్ చేస్తాము. మీరు అప్రోచ్ కాండి. థ్యాంక్ యూ. అవన్నీ అయితే కన్స్ట్రక్షన్స్ నాలాల పక్కన, చెరువుల పక్కన ఉంటే హైడ్రా ఇలా కూల్చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ కస్టమర్స్కి ఎలాంటి హామీ ఇస్తున్నారు మీరు? థ్యాంక్ యూ అండి, గుడ్ క్వశ్చన్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రజెంట్ గవర్నమెంట్. ఏదైతే నాలాలు ఇవన్నీ కాపాడుతుందో, థ్యాంక్స్ ఫర్ ద ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద రేవంత్ రెడ్డి గారు ఆఫ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ప్రజెంట్ మేము జైన్ కన్స్ట్రక్షన్లో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇట్స్ ఎ ప్యూర్ 100% రెసిడెన్షియల్ ఫ్లాట్స్. వాటికి మాకు హెచ్ఎండి ఎవ్రీథింగ్ క్లియరెన్స్ ఇచ్చింది అండ్ రేరా అప్రూవ్డ్ ఉన్నాయి. అవన్నిటికీ సెక్యూర్గా అండ్ రెడీ టు మూవ్ ఇన్, రెడీ టు కన్స్ట్రక్షన్. సో లైవ్గా చూసి కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసి పర్చేస్ చేయడమే. దర్ ఇస్ నో ప్రీ లాంచ్ అండ్ ఇలాంటిది లేదు మా దాంట్లో. హలో సార్, మీ గుడ్ నేమ్? దేవేందర్ రెడ్డి. ఎలా కస్టమర్స్కి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఎలాంటి ఇవ్వబోతున్నారు? మావి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాటింగ్ వెంచర్స్ ఉంటాయండి. 1998 నుంచి ఉన్నది హైదరాబాద్లో. ఫస్ట్ టైం మేము నిజామాబాద్కి వచ్చి ఉంటే మీ షో అది. నిజామాబాద్కి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? మా ప్రాజెక్ట్స్ ఎక్కువ భాగం ఉన్నటువంటి ప్లాటింగ్ వెంచర్స్, అపార్ట్మెంట్స్, విల్లాసు నిజామాబాద్ రోడ్ బేస్ చేసుకొని ఉన్నాయి. అందుకోసం మేము నిజామాబాద్ పొటెన్షియల్ టౌన్ కాబట్టి అనుకోకుండా ఇక్కడ వాళ్ళు కిరణ్ వాళ్ళు ప్రాపర్టీ షో పెడుతున్నాం, ఒకసారి పార్టిసిపేట్ కమ్మంటే మేము ఇంట్రెస్టింగ్ ఇక్కడికి వచ్చి ఉంటాం. అంటే ప్రైజెస్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? మా కాస్ట్ యావరేజ్ అంటే మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచి హై ఎండ్ ఫ్యామిలీస్ వరకు కూడా షూట్ అయ్యేటువంటి బడ్జెట్లో మా వెంచర్స్ ఉంటాయి. క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీస్ ఉంటాయి, చాలా జెన్యూన్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్రాపర్ అప్రిషియేషన్ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఉంటుంది అన్నమాట. సో అది దానివల్ల మాకు రియల్ ఎస్టేట్లో మంచి సిటీలో ఉన్నటువంటి మంచి వెంచర్స్లలో కంపెనీస్లలో మాది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా మేము కస్టమర్స్ మాకు రిపీటెడ్గా మా కస్టమర్స్ రిపీట్ అవుతూ ఉంటారనమాట. ఓకే సార్, అలాగే పేమెంట్ విషయానికి వస్తే ఈఎంఐ లాంటిది ఏమైనా ఉందా? టైం డ్యూరేషన్ ఏమైనా ఇస్తున్నారా? ఇప్పుడు గతంలో ఒక 10 years బ్యాక్ వరకు ఈఎంఐస్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ టైప్లో ఉంటుండే. ల్యాండ్ కాస్ట్ పెరిగిన తర్వాత, ప్రాపర్టీస్ విపరీతమైనటువంటి కాస్ట్ పెరిగిన తర్వాత ఈఎంఐస్ వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఈఎంఐస్ ఇప్పుడు మెయింటైన్ చేయట్లేదు. 3 to 6 months వరకు టైం ఇచ్చి మేము పేమెంట్ టోటల్గా పేమెంట్ కలెక్షన్ తీసుకొని రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేస్తాం. డెవలప్మెంట్స్ కంప్లీట్ మేము స్టిప్యులేటెడ్ పీరియడ్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్కి మేము వెంచర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. మా ఇన్వెస్టర్స్ అంటే మా వెంచర్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకు 3 to 4 yearsలో మోర్ దాన్ 2 times 3 times జంప్ అయినటువంటి అప్రిషియేట్ అయినటువంటి ప్రాపర్టీసే మా వెంచర్స్లలో ఉంటుంటాయండి. అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరికొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి నెక్స్ట్ భువన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో సార్, యువర్ గుడ్ నేమ్? మై నేమ్ జశ్వంత్ రెడ్డి. అంటే కస్టమర్స్కి ఎలాంటి ఇల్లుని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు? సో కస్టమర్స్కి వచ్చేసి మా కంపెనీ నుంచి విత్ మిక్సర్ ఆఫ్ ట్రెడిషన్, టెక్నాలజీ అండ్ ద రిసార్ట్ వైబ్స్ అవన్నీ కలిపి వీఆర్ గివింగ్ ద కస్టమర్స్ ద బెస్ట్ విలాస్ దే ఎవర్ వాంట్. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ కన్స్ట్రక్షన్స్? సో మా అపార్ట్మెంట్స్ వచ్చేసి కొంపల్లిలో ఉన్నాయి అండ్ వీఆర్ కొత్త ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి మాసాయిపేట్ తూప్రాన్లో ఉందన్నమాట. కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? అంటే మ్యామ్ స్టాండర్డ్ ప్రైస్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ ద హౌస్ యూ ఆర్ చూసింగ్. వీ హ్యావ్ ఏ డూప్లెక్స్ హౌస్, కేరళ హౌస్ అండ్ ద బాలి హౌస్. దాంట్లో ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 1.5 CR to ఇట్స్ గో అప్ టు 2 CR దాకా. ఇట్ కస్టమైజబుల్ అకార్డింగ్ టు దట్ ప్రైజింగ్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఎలాంటి మీది ఏ కన్స్ట్రక్షన్స్, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ కన్స్ట్రక్షన్? సో యూజువల్లీ మ్యామ్ మేము హై విజన్ డెవలపర్స్ అనమాట.
So we have already working on this for 2001 completely, and now it's been almost 80 projects we have been doing. So mains ante completely we are working in Hyderabad and Gujarat. So maku we have both the state projects usually. So ikkada enti ante we have constructed among 6. So అందులో we are next going to get into a larger number of projects, but right now this is the project which we are open to sell. ఇవి మనకి 425 ఫ్లాట్స్ అనమాట. సో ఏంటి అని అంటే పర్టికులర్లీ నిజామాబాద్ పైన ఫోకస్ చేయడానికి ఏంటి రీజన్ అని అంటే కంప్లీట్లీ వాళ్ళకి ఫీజిబిలిటీ. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి మనకి ఎగ్జాక్ట్లీ మేడ్చల్ అనేది మెయిన్ వాళ్ళ ఇదనమాట, మనకి నియరర్ ప్లేస్ అనమాట ఇప్పుడు. సో వాళ్ళకి ఏంటి అని అంటే మనకి కొంపల్లి ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి కంప్లీట్లీ మనకి మెయిన్ రోడ్ నుంచి ఇట్ విల్ బి సమ్వేర్ 300 meters అంతే. సో దట్ వాళ్ళకి ఏంటి అని అంటే ఇఫ్ దే వాంటెడ్ టు మూవ్ నిజామాబాద్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు సమ్వేర్ ఐటీ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ దేర్, సో అలాంటి వాళ్ళకి దిస్ ప్రాజెక్ట్ విల్ హెల్ప్ దెమ్ సో మచ్. సో మనకి యూఎస్పీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అని అంటే టాటా అనేది మనకి కంప్లీట్లీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చూసుకుంటారు. సో దెన్ అండ్ మనకి ఏంటి అని అంటే రూఫ్ టాప్ టెర్రస్ అనేది మనకి ఇట్స్ లైక్ అన్ యూఎస్పీ ఫర్ ద ప్రాజెక్ట్ ఓవరాల్గా. అండ్ దీంట్లో ఏంటి అని అంటే మనకి ఎక్కడ కూడా డెడ్ స్పేస్ లేదు. నార్మల్గా అయితే మన కన్స్ట్రక్షన్స్ మీరు వాట్ ఎవర్ యూ హ్యావ్ కంపారిజన్ ఇఫ్ యూ కెన్ సీ మనకి పైన టెర్రస్ అనేది డెడ్ స్పేస్ కింద ఉంచేస్తాం, సమ్వేర్ జస్ట్ గో దేర్ జస్ట్ టు హ్యాంగ్ అవుట్ అట్లా. అలా కాకుండా మనం ఏంటి అని అంటే ఓవరాల్గా రూఫ్ టాప్ గార్డెన్ ఇస్తాం. సో మనకేంటి కంప్లీట్లీ 82,000 SFT అనేది మొత్తం అంతా కూడా ఓన్లీ గార్డెన్ స్పేస్ కిందనే యూజ్ చేస్తాము. అండ్ 54% అనేది మనకి ఓపెన్ స్పేస్. వీఆర్ ఓన్లీ యూజింగ్ సమ్వేర్ 46% ఫర్ ద కన్స్ట్రక్షన్. సో అది కూడా. అండ్ మనకేంటి అని అంటే ఫ్యూచర్ చూసుకుంటే నార్మల్గా బూమింగ్ మేడ్చల్ అనేది అండ్ కొంపల్లి అనేది బూమింగ్ ఇన్ మనకి రియల్ ఎస్టేట్ పరంగా. సో అక్కడ ఏంటి అని అంటే పీపుల్ గ్రో అయ్యే కొద్దీ దేర్ మైట్ బీ ఛాన్సెస్ మనకి ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, దేర్ మైట్ బీ ఛాన్సెస్ ఫ్యూచర్లో పవర్ కన్సంప్షన్ ఇష్యూస్ రావచ్చు. సో దానికి మనం ముందు నుంచి వీఆర్ టేకింగ్ అ కాల్ అనమాట, సస్టైనబిలిటీ అనేది ఇంక్లూడ్ చేస్తూ. సో మనకేంటంటే వీ హ్యావ్ సోలార్ ప్లాంట్స్ ఇన్ దేర్. సో వాటికే మనం ఫెన్సింగ్కి కామన్ స్పేసెస్కి అన్నింటికి కూడా సోలార్ యూజ్ చేస్తాము. అండ్ దెన్ వీఆర్ యూజింగ్ లైక్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అంటే రెయిన్ వాటర్ని యూటిలైజ్ చేసుకునేటట్టు మళ్ళీ వాళ్ళు రీయూజ్ చేసుకునేలాగా. అండ్ వీల్ హ్యావ్ ఆల్రెడీ పార్కింగ్స్ కూడా సెన్సార్డ్ ఉంటాయి అన్నమాట. సో దట్ కన్సంప్షన్ కూడా మన సైడ్ నుంచి కొంచెం తక్కువ ఉండేలాగా. సో దట్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్. మరి ఇక్కడ గోవింద సాయి కన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాం, వారిని అడిగి దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు ఏ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ చేయాలనుకుంటున్నారు, ఎలా ఏమేమి ఇవ్వనున్నారు కస్టమర్స్? సార్, ఇప్పటివరకు అయితే మేము ఒక 5 వెంచర్స్ చేసినాము గోవింద సాయి డెవలపర్స్లో. ఆర్మూర్, మోర్తాడ్, పైన నిజామాబాద్, బర్తీపూర్ శివార్, మోపాల్ దగ్గర మంచి ప్లాట్స్ ఇస్తున్నాం సార్. నిజామాబాద్ ఏరియాలోనే ఉన్నాయా సార్? నిజామాబాద్ డిస్టిక్, నిజామాబాద్ ఏదైతే ధర్మవరం వ్యూ ఉందో మన అర్బన్ ఏరియాలో ఉంటుంది కాబట్టి మంచి వెంచర్ 15 ఎకరాలతో చేస్తున్నాం. అలాగే 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ విల్లాసా? అటువంటి ఆలోచనలు ఇప్పుడైతే ఫామ్ హౌస్ కడదామని ఆలోచన మేడం. అక్కడ ఫామ్ హౌస్ కడదామని ఆలోచనను వెంచర్ కూడా స్టార్ట్ అయింది, బుకింగ్ నడుస్తున్నది. కాస్ట్ విషయానికి అయితే 9,600 రూపాయలు కదని ఇస్తున్నాం, చీఫ్ రేట్. అది కాకతీయ విద్యా సంస్థలు ఆనుకొని ఉంటుంది. అన్నీ మన కార్పొరేషన్ మాధవనగర్ కూడా ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంతే. ఈ 2 డేస్లో వచ్చి విజిట్ చేస్తే ఏమైనా ఆఫర్ ఇస్తున్నారా? సార్, మేము అనుకుంటాం 10% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాం మేడం. ఈ 2 డేస్లో ఆఫర్ ఇస్తాం. ఓకే సార్, కొంతమంది దగ్గర ఈఎంఐ ఆప్షన్ లేదు, మీ దగ్గర ఉందా సార్? అటువంటి దృష్టి పెట్టుకుని ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాము. అంటే ఒక ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు ఫర్ మంత్ కట్టుకుంటారన్న ఆలోచనతో మధ్యతరగతి వాళ్ళకు కూడా అందించిన అభిప్రాయంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. ఓకే సార్, థ్యాంక్ యూ.
మరి ఈ యొక్క ప్రాపర్టీ షోకి మేయర్ నీతి కిరణ్ గారు వచ్చారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం, ఈ ప్రాపర్టీ షోలో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. కిరణ్ సార్ గారు రాజధాని ఎక్స్పోను ఈరోజు ఇక్కడ నిర్వహించడం నిజామాబాద్ అర్బన్లో చాలా సదవకాశం, మంచి అవకాశం ప్రజలందరికీ కూడాను. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని మనకందరికీ కూడా ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి. మరి ఆ ఇంటి నిర్మాణం కోసం సరైనటువంటి ప్లేసు, అలాగే ఆ ప్లేస్కి సంబంధించినటువంటి అన్నీ, ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు మొన్ననే హైడ్రా అనేది కూడా వచ్చింది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిజాలు అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ గురించి అంతా తెలుసుకొని అక్కడ ల్యాండ్ తీసుకున్న తర్వాతే కన్స్ట్రక్షన్స్ అది ఒరిజినల్ అవునా కాదా, క్వాలిటీ అదంతా కూడా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇక్కడ వచ్చినట్టు కంపెనీస్ ఉన్నాయో చాలా గొప్ప కంపెనీస్ అన్నీ కూడా వచ్చినాయి. చాలా అపర్ణ కానివ్వండి, ఊర్జిత, మళ్ళీ అలాగే భువన, వీళ్ళు చాలా కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి. ఏం లేదన్నా 15 వరకు వచ్చాయి. అన్నీ కూడా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చి మీరు సంప్రదించండి, అన్ని వివరాలు తెలుసుకోండి. మళ్ళీ వెళ్ళి తర్వాత మీరు హైదరాబాద్లో చూసిన తర్వాత అక్కడ పేమెంట్ అది చేసుకోవచ్చు. ఇక్కడికి చాలామంది వినియోగదారులు కావాల్సిన వాళ్ళు కూడా కస్టమర్స్ వస్తూ ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కిరణ్ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అన్ని స్టాల్స్ అన్ని కంపెనీ వాళ్ళు తిరిగేసి వచ్చారు, ఏం గమనించారు, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఎలా ఉన్నాయి, అలాగే డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి? డిజైన్స్ అంటే టెక్నాలజీ అయితే చాలా పెరిగిందమ్మా. ఒక్కొక్క కంపెనీ వాళ్ళకి చూస్తే చాలా అద్భుతమైన డిజైన్స్, అలాగే అటు ప్రకృతిని కూడా మనకు చూపించే విధంగా ఎమ్యూనిటీస్ కూడా అన్ని ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉండాలనుకుంటారో కోరుకుంటారో అన్ని ఎమ్యూనిటీస్ని పెట్టి కూడా చాలా చక్కగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే క్లబ్ హౌజులు ఉండడము, అక్కడే స్కూల్స్ కొన్ని ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్కూల్స్ కూడా అక్కడే పెడుతున్నారు. షాపింగ్ మాల్స్ కూడా అక్కడే వాళ్ళ ఏరియాలోనే 40 acresలో ఏదైతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అందులోనే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కరిని చూస్తూ ఇంకా డెవలప్మెంట్ చేయడం, ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా చాలా దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా ప్రజల అభిరుచికి తగ్గట్టుగా చాలా చక్కగా అన్నీ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా చాలా బాగా తీసుకొచ్చారు. రేట్స్ అయితే ఇవాళ రేపు ముందు ఉన్నటువంటి రేట్స్ అయితే ఇప్పుడు లేవు, అవి పెరిగాయి కూడా ఎట్లాగూ. అందులోనే చూసుకుంటే కొన్ని కంపెనీస్ దగ్గర కొంచెం తక్కువ కనబడుతున్నాయి, కొన్ని కంపెనీస్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. మరి ప్రజలకు వాళ్ళకు తగ్గట్టుగా, ఎందుకంటే వాళ్ళు విల్లా అనుకుంటున్నారా, లేదంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కావాలనుకుంటున్నారా, లేకపోతే సింపుల్గా ఒక ఇల్లు చాలు గ్రౌండ్ ఫ్లోర్లో అనుకుంటున్నారా, వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళు పెట్టేటువంటి అమౌంట్ని బట్టి వాళ్ళు ఎక్కడైనా కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకునే ముందు మాత్రం అన్ని విధాలుగా అన్ని కనుక్కున్నాకనే దయచేసి అందరూ కొనుగోలు చేసుకోండి. మన నిజామాబాద్ నగర ప్రజలకి ఈ ప్రాపర్టీ షో ద్వారా మీరేం చెప్తున్నారు? ఇది చాలా మంచి అవకాశము. ఎందుకంటే మనము ఒక ఇల్లు కొనాలనుకుంటే ఎక్కడో ఒకరినో ఇద్దరినో సంప్రదించగలుగుతాం తప్పితే ఇన్ని కంపెనీస్ ఒక దగ్గరనే ఇప్పుడు ఇదే మన హైదరాబాద్ అంతటా తిరగాలంటే ఏం లేదన్నా వారం పడుతుంది, వారం 10 రోజులు పడుతుంది ప్రతి ఒక్క దగ్గర కూడా తిరగాలి అంటే. మరి అలా కాకుండా మనకు ఒక దగ్గరనే వీళ్ళంతా కూడా చూపిస్తున్నారు వాళ్ళ బ్రోచర్స్ ద్వారా. అలాగే వాళ్ళందరు టీం మొత్తం కూడా వచ్చారు, వాళ్ళ చైర్మన్స్తో పాటుగా కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనం ఏదైనా సరే ఇక్కడ తెలుసుకోవచ్చు, అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ఇంత మంచి సదవకాశాన్ని వినియోగించుకోండి. మీరు కావాలనుకున్న వాళ్ళు చక్కగా ఇక్కడే, ఎందుకంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ అయితే ఈ 2 daysలో బుక్ చేసుకుంటే స్క్వేర్ ఫీట్కి తక్కువ రేట్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ తక్కువ రేట్ని మీకు ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మరి ఆ విధంగా కూడా మీరు వచ్చినా మీరు చక్కగా ఇక్కడే బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే హోమ్ లోన్స్కి సంబంధించి వివరాలు కూడా తెలుసుకున్నారు, దానికి సంబంధించిన ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టు కంపెనీస్ అన్నింటికి కూడా ఎస్బీఐ వాళ్ళతోనే టైఅప్ అయి ఉన్నారు. ఎందుకంటే ఎస్బీఐ అంటే మనకు తెలుసు, అదొక పెద్ద బ్రాండ్ అది అని అందరికి కూడా తెలుసు. అటు అన్ని బ్యాంకులలో ఎస్బీఐ అంటే ఇక అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి ప్రజలకు దగ్గర ఉండేటువంటి బ్యాంకు. కాబట్టి మరి వీరందరూ కూడా టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళ వడ్డీలు అవి చూసుకున్నా కూడా తక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ ఊర్జాగర్ అని చెప్పేసి ఏదైతే సోలార్ ఉందో సోలార్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ
ఇప్పటికే 10 మంది వరకు బుక్ చేసుకున్నారంట. సోలార్ అంటే మీకు తెలుసు, ఇంటిపైన సోలార్ దానికి కూడా వీళ్ళు సబ్సిడీతో పాటు ఇస్తున్నారు కాబట్టి అది కూడా మీరు బుక్ చేసుకుంటే ఈ 2 డేస్లో మీకు ప్రతి దగ్గర, ఇప్పుడు ఈ 2 డేస్లో వీలు పడకపోయినా మన దగ్గర ఉన్నటువంటి SBI బ్యాంకుకి వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళి మీరు మాట్లాడితే తప్పకుండా మనకు కూడా ఊర్జా అంటే ఏదైతే సోలార్ ప్యానెల్ పెట్టాలనుకుంటున్నారో తప్పకుండా మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఛార్జెస్ కూడా మనం అందరం కట్టాలంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి బిల్స్, ఈ సోలార్ ద్వారా మనందరికీ ప్రజలందరూ కూడా ఉపయోగమే కాబట్టి దీన్ని కూడా వినియోగించుకోవాలని చెప్తున్నాం. SBI DGM విజయ్ కుమార్ సాహు గారు ఉన్నారు. మరి వారిని అడిగి చెప్పేసి SBIకి సంబంధించి హోమ్ లోన్స్ ఏ విధంగా ఇస్తున్నారు, ఈ ప్రాపర్టీ నిజామాబాద్ షో అనేది నిజామాబాద్ నగర ప్రజలకి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుందాం. నమస్కారం సార్, SBI నుంచి హోమ్ లోన్స్ ఏమేమి ఇవ్వనున్నారు ఈ ప్రాపర్టీ షో ద్వారా? ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ ఎవరైతే మొత్తం బిల్డర్స్ ఉన్నారో మ్యాక్సిమం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ అయి ఉన్నారు. సో మనకు వచ్చే కస్టమర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఆ ప్రాపర్టీ ఎంక్వైరీ చేయడం, లీగల్ వాల్యుయేషన్ అవసరం లేదు, ఆల్రెడీ పేమెంట్స్ చేసే ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనది బ్యాంకింగ్లో లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ప్రాసెసింగ్ కూడా ఏంటంటే మీకు వితిన్ 1 వీక్లో మన దగ్గర లోన్స్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇంకా సిబిల్ కనుక మనది బాగుంటే ఇంకా మనకి తక్కువ రేట్ కూడా ఉంటుంది మనకి. నిజామాబాద్ నగర ప్రజలకి ఏం చెప్తారు, ఈ ప్రాపర్టీ షో ఏ విధంగా ఉపయోగపడుతుందంట? అంటే చాలామందికి ఏంటంటే ప్రాపర్టీస్ మనకు కొనేప్పుడు అన్ని రకాలుగా తెలియదు. ఇవి లీగాలిటీ ఉంటాయి, ప్రాపర్టీ కావచ్చు, బిల్డర్ యొక్క ఇంటిగ్రిటీ కావచ్చు, లేదా వాళ్ళ కంప్లీషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అది చాలామందికి తెలియదు. సో ఇట్లాంటి రిప్యూటెడ్ బిల్డర్స్ దగ్గర తీసుకోవడం వల్ల ఏంటంటే మా దగ్గర వాళ్ళ హిస్టరీ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ఒక ప్రాజెక్ట్ టైఅప్ అయిందంటే సో దట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్. సో కస్టమర్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో వాళ్ళకి కంప్లీషన్ కాకపోవడం కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం చాలా చోట్ల ప్రాపర్టీస్ వాళ్ళు కొంచెంమంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మొదలు ఆపేయడం వల్ల, లిటిగేషన్ వల్ల చాలామంది పబ్లిక్ ఏంటంటే హార్డ్ అండ్ మనీ అనేది వాళ్ళు లూజ్ అవుతున్నారు. అలా కాకుండా కొద్దిగా మంచి రిప్యూటెడ్ వాళ్ళగా తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సార్, ఇక్కడ వచ్చిన ప్రతి కంపెనీ కూడా మీతో టైఅప్ అయి ఉందా సార్? మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ మాతో టైఅప్ ఉన్నాయి. ఈ 2 డేస్లో SBI ఏమన్నా ఆఫర్స్ ఇస్తుందా? ఇప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు కొత్త స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు. మామూలుగా ఏంటంటే మనకి 5,000 నుండి 50,000 వరకు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనకి జనవరి వరకు ఇప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ లేవు, ఒకటి. రెండోది ప్రీపేమెంట్ ఛార్జెస్ లేవు. ప్రీపేమెంట్ అంటే ఏంటంటే ఒక కస్టమర్ లోన్ తీసుకుంటాడు, మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్ కడతాం, అంతకన్నా ఎక్కువ కడితే వేరే బ్యాంక్స్ ప్రీపేమెంట్ ఛార్జెస్ చేస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అది లేదు. ఎన్ని డేస్ వరకు సార్ ఇది? సో మనకి మా నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉంటుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఏ విధంగా? ఇంకొకటి ఏంటంటే మనకి సూర్యగర్ అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. సో దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. మన ఇంట్లోనే రూఫ్ టాపు మన రిప్యూటెడ్ సోలార్ వాళ్ళతో మనకి టైఅప్ అయి ఉన్నాము. వాళ్ళు కనుక తీసుకుంటే 3 to 4 lakhsలో వాళ్ళకి సబ్సిడీ వస్తుంది, దానికి బ్యాంక్ లోన్ వస్తుంది, మన ఎలక్ట్రిసిటీ కూడా మనకి సేవ్ అవుతుంది. సో మన ప్రధానమంత్రి గారి గ్రీన్ ఇనిషియేటివ్లో ఈ సూర్యగర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాము. సో దానిలో కూడా మన దగ్గర స్కీమ్ మన దగ్గర ఉంది. సార్, అలాగే ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇంట్రెస్ట్ మనకి మామూలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి సెక్యూరిటీ అవసరం లేదు. సో 8.5 అలా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా ఇవి SBIకి సంబంధించి హోమ్ లోన్స్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మరికొందరితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Vijay Kumar Sahu, I am DGM over here. So our interest rate starts from 8.5%. Actually it is on the basis this your civil score. On the basis of civil score, if your civil score is good, you will get the lowest interest rate. If civil score is not good, you will not get good rate. And processing charges, no processing charges. And for women borrower, there is a concession of 0.05%. If it is a women borrower, then there will be a concession of 0.05%. And I request through all of you, the customers to visit here. If they are deciding to buy a property at Hyderabad, we are there to finance. Thank you. हमारे पास एग्जैक्टली कुछ स्कीम अभी कुछ है गरीब लोगों के लिए. एग्जैक्टली गरीब लोगों के लिए तो स्कीम नहीं, बट इंटरेस्ट रेट कंसेशन हो सकता है. जैसे वो 8.5% एंड 8.45 फॉर वुमेन बोरोवर वो हो सकता है. एंड हाँ दैट वन कर सकते. एक्चुअली हमको अगर घर का भी लोन नहीं लिए तो घर के छत के ऊपर अगर सोलर पैनल लगाते तो भी हम लोग लोन दे सकते हैं. तो वो कोई भी कस्टमर एलिजिबल है एंड वो घर हमको मॉर्गेज रखना नहीं पड़ेगा. वो एक अच्छा स्कीम है, वो लेना चाहिए. और उसमें सब्सिडी भी है. प्रधानमंत्री सूर्यघर योजना करके वो गवर्नमेंट ऑफ इंडिया का स्कीम है, वो SBI हर ब्रांचेस में दे रहा है, वो ले सकते हैं.
अभी तक निजामाबाद में आई थिंक 25 बुक हुआ है ऑलरेडी। ఓకే, ఇక్కడ కపిల్ ప్రాపర్టీస్ స్టాల్ వద్దకు వచ్చేసాం. మరి దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. కపిల్ ప్రాపర్టీస్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్? ఇది వచ్చేసి టోటల్ మనకి ఫస్ట్ సోర్స్ వచ్చి కపిల్ చిట్ ఫండ్ అండి. ఇది మన టోటల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 42 కంపెనీస్ ఉంటాయి మనకి. టోటల్ మెయిన్స్ ఇప్పుడు వచ్చేసి కపిల్ ప్రాపర్టీస్ అని ఇక్కడ మనం నిజామాబాద్లో కూడా స్టార్ట్ చేసామండి వర్క్. అండ్ హైదరాబాద్లో వచ్చేసి 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. 4th ప్రాజెక్ట్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉందండి. అది టోటల్ 10 acres ల్యాండ్ ఏరియా. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకున్నాం మనము. HMD అంటే రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. అండ్ మన నిజామాబాద్లో కూడా ప్రాజెక్ట్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ వచ్చిందండి మనకి. ఇక్కడ కూడా 12 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మనకి. అవునండి, 12 lakhs ఇన్వెస్ట్మెంట్ 120 SFT అనేది అలొకేట్ చేస్తాము కస్టమర్కి అనేది. మనం డే 1 నుంచే 12,000 రిటర్న్స్ అనేది పే చేస్తున్నామండి మనం కస్టమర్కి. డే 1 నుంచి 25 months వరకు మనం 12,000 పర్ మంత్ లెక్కన పే చేస్తాము. ఆఫ్టర్ 26th month నుంచి 6,750 రూపీస్ అనేది మంత్లీ గ్యారెంటీ కపిల్ సైడ్ నుంచి ఉంటుంది మనకి. అపార్ట్మెంట్సా? కమర్షియల్ స్పేస్ అండి, ఆఫీస్ స్పేస్ ఇది. కమర్షియల్ ఆఫీస్ రెంటల్ స్పేస్. థ్యాంక్ యూ సార్. భాగ్యలక్ష్మి ప్లే హౌస్ అంటే ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి? అవునండి, ప్లైవుడ్ నిజామాబాద్లో. హాయ్ అండి, నా పేరు ప్రవీణ్, నేను భాగ్యలక్ష్మి ప్లై హౌస్లో ఉండి. సో నిజామాబాద్లో మేము కంప్లీట్గా ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ అని రిలేటెడ్ మొత్తం మెటీరియల్స్ ఉంటాయి మన దగ్గర. ఇది రిటైల్ స్టోర్. అది కాకుండా మేము కంప్లీట్గా ఇంటీరియర్స్ చేస్తాము. వీ డూ కంప్లీట్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్, కమర్షియల్, రెసిడెన్షియల్ అండ్ ఎవ్రీథింగ్. సో నిజామాబాద్లో చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాము. లైక్ కమర్షియల్స్లో హోప్ హాస్పిటల్, ప్రతిభ హాస్పిటల్స్, ఇవన్నీ మేము చేసిన ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారు సార్ ఈ 2 daysలో? ఈ 2 daysలో ఆఫర్స్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ప్యాకేజ్. అంటే లైక్ ఇంటీరియర్స్ కావాల్సిన వాళ్ళకి కంప్లీట్గా చిమ్నీ అండ్ కుక్ టాప్స్ ఇస్తున్నామండి. ఇక్కడ ఎవరైతే 2 daysలో బుక్ చేసుకుంటారో 2 BHKకి అయితే ఒక చిమ్నీ ఇస్తున్నాము. 3 BHK ఫ్లాట్ ఒకవేళ ఇంటీరియర్స్ కంప్లీట్గా ఇస్తే చిమ్నీ ప్లస్ స్టవ్ ఇస్తున్నాము. మొత్తం ఇంటీరియర్ డిజైన్ మొత్తం మీరే చేశారు? అవునండి, కంప్లీట్. ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి సార్? It depends upon the qualities, customer requirements, designs. It depends purely, it is a customized product అండి. సో ఎలా అంటే మా ప్రాజెక్ట్స్లో వచ్చేసి we have done the projects from starting range of 50,000 నుండి తీసుకుంటే crores of rupees వరకు మేము ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. సో ఇట్ డిపెండ్స్ వాట్ ఈజ్ ఇండివిజువల్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసారు. ఏదైతే మనం డిజైన్ ఏదైతే సెలక్షన్ వాళ్ళు ఏ విధంగా కావాలనుకుంటున్నారు అలాగే 2 BHK దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేయడం అనేది జరుగుతుందట. ఓకే సార్, మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ నుంచి ఇప్పుడు ఏ ఇల్లు కట్టాలన్నా దాని లోపల ఇంటీరియర్ డిజైన్ కంపల్సరీ. కన్స్ట్రక్షన్స్ నుంచి మొత్తం ఏమేమి ఉంటుంది మ్యామ్? దీంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుండి తీసుకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు మీరు చూస్తే వుడ్లో టేకుడ్ చౌకట్లు పెట్టేవాళ్ళు. దానికి రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ వచ్చింది WPC చౌకట్ అని అంటాము. సో WPC ఫ్రేమ్స్ ఉంటాయి మన దగ్గర, WPC డోర్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ UPVC విండోస్ వచ్చేసరికి ఇంతకుముందు వుడ్డివే పెట్టేవాళ్ళు, ఇప్పుడు కంప్లీట్గా దాన్ని రీప్లేస్మెంట్ వచ్చేసింది, UPVC వచ్చింది. UPVC విండోస్ ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ నుండి స్టార్ట్ చేస్తే కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు ఏదైతే మనకి ఇంతవరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ప్లై తీసుకుంటే చెదలు వచ్చేది, ఇప్పుడు చెదలు రాకుండా ఏం చేస్తున్నారో 30 years వారంటీ ఇస్తుంది కంపెనీ. సో ఒకవేళ 30 years లోపు మీకు ఏమైనా చెదలు వస్తే కంపెనీ పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తుంది. సో అలాంటి వారంటీ ప్రోడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ WPC అనేది దానికి రీప్లేస్మెంట్ ప్రోడక్ట్. ఒకవేళ సీలింగ్ తీసుకున్నట్టయితే ఇంతకుముందు జిప్సమ్ సీలింగ్ చేయించేవాళ్ళు, దానివల్ల చెదలు వస్తున్నాయి అన్న ఇంటెన్షన్తో దాన్ని కూడా వద్దనుకుంటున్నారు. సో దాని ప్లేస్లో మీకు PVC సీలింగ్స్ వస్తాయి. సో వీ డూ ఎవ్రీథింగ్ అనండి. మన కంప్లీట్గా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ నుండి స్టార్ట్ చేస్తే మేము కంప్లీట్గా ప్లానింగ్స్ ఇస్తాము, ఎగ్జిక్యూషన్స్ చేస్తాము, అండ్ 3D వ్యూస్ ఇస్తాము, 3D ఎలివేషన్స్ ఇస్తాము ఇంటికి. సో ఇవన్నీ చేస్తూ దానికి రిలేటెడ్గా కస్టమర్కి కావాల్సిన మెటీరియల్స్ ఏవైతే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారో, మీరు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది మీ దగ్గర, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా ఉంది, చెదలు వచ్చింది, పాడైంది, దానికి రీప్లేస్మెంట్ ప్రోడక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మీకు అది వద్దనుకున్నప్పుడు ఇంకొక ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్తో కూడా మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఎక్కువ కస్టమర్స్ ఏది అడుగుతున్నారు సార్? మేము ఎక్కువ మటుకు చాలామంది ఇక్కడికి వచ్చి ప్రాబ్లం అడిగేది ఏంటంటే సార్ చెదలు వస్తున్నాయి. సో చెదలు వచ్చినాయి అని అన్నప్పుడు కన్స్ట్రక్షన్లో మీకు మెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చేది చౌకట్లు
చాలా సంవత్సరాల నుండి నీళ్ళు తగిలి చేసి ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు దాని రీప్లేస్మెంట్లోనే ఇలాంటిది ఒక ప్రోడక్ట్ అండి. ఇది డబ్ల్యూపీసీ ఇది. సో దీనిలో మీకు చెదలు అన్నది ఏమీ రావు. ఓకే, సో ఇదొకటి. యూపీవీసీలో మీకు విండోస్ అండి, ఇవి యూపీవీసీ విండోస్ ఇవి. సో వీటిలో కూడా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో అలాగే సీలింగ్ తీసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్లో ఇది కంప్లీట్గా పీవీసీ సీలింగ్ అండి. సో ఇలాంటివి యూస్ చేయడం వల్ల మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ అదే ఒకవేళ మీరు ప్లైవుడ్ తీసుకున్నట్టయితే ఇది సాబూరి అండి. సాబూరిలో మీకు 30 years వారంటీ ఇస్తున్నారు. అండ్ దీనికి సర్టిఫికెట్ ఇస్తాడు ఇక్కడ. మీకు 30 yearsలో ఏదైనా ప్రాబ్లం వస్తే కంప్లీట్గా సర్టిఫికేషన్ ఇస్తూ ఆ సర్టిఫికేట్ మనం పెట్టుకున్నాము, మన బిల్ పెట్టుకున్నాము అని అంటే ఈ 30 yearsలో వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి కంపెనీ మీకు ప్లీజ్ రీప్లేస్ చేస్తుంది. సో ఇంత బెస్ట్ ప్రోడక్ట్స్తో మేము ఇక్కడ లోకల్లో సర్వీస్ ఇస్తున్నాం. ఈఎంఐ ఏమైనా ప్రాసెస్? మన దగ్గర బజాజ్ ఫిన్సర్వ్ ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ మీ దగ్గర ఆల్రెడీ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఆ కార్డ్ని ఇక్కడ మన దగ్గర ఉపయోగించుకోవచ్చు. అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. అండ్ వీ ఆఫర్ లైక్ ఈఎంఐస్ ఉంటాయి. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఈఎంఐస్ పెట్టుకోవచ్చు. స్వైపింగ్ మెషిన్స్ ఉన్నాయి మన దగ్గర. సో పేమెంట్ మోడ్ మీరు ఏ పేమెంట్ మోడ్ వెళ్ళినా కానీ వీఆర్ వెల్కమింగ్ యూ ఆల్ ద వే. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అంటే మా స్టోర్ వచ్చేసి వినాయక్ నగర్లో భాగ్యలక్ష్మి ప్లై హౌస్ అని విశాల్ మార్ట్ పక్కనే ఉంటుందండి. పంచముఖి హనుమాన్ ఆర్చ్ పక్కనే ఉంటుంది భాగ్యలక్ష్మి ప్లై హౌస్ అనేది. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా రాజధాని ఎక్స్పో వాళ్ళు నిజామాబాద్ నగర ప్రజలకి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. శ్రావ్య గార్డెన్స్లో ఏదైతే బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారో, అయితే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. మరి ఈ 2 days 21st, 22 రోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే ప్రాపర్టీస్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ మీకేం కావాలి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని మీకు ఏది ఇవ్వాలో అది ఇవ్వాలని చెప్పేసి, అలాగే వాళ్ళు ఏమేమి ఇస్తున్నారు, 2 BHK కానీ 3 BHK కానీ ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, అలాగే కావాల్సిన 2 BHK కానీ బెడ్రూమ్స్ కానీ విల్లాస్ కానీ 2 BHK కిచెన్ కానీ మొత్తం ఎలాంటి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నాయి. వివిధ కంపెనీస్ వాళ్ళు, కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి మనం చాలా చూసాం, తెలుసుకున్నాం కూడా. ప్రైజెస్ కూడా తక్కువలోనే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇది కూడా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి తర్వాత కూడా వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత కూడా మనం ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నామో కూడా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి చెప్పచ్చు. మరి ఇంత మంచి అవకాశాన్ని ఈరోజు కల్పిస్తున్నందుకు మన నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చేసి మీ కళ సాకారం చేసుకోవాలని చెప్పేసి K6 తరఫున కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామ్యాన్ మహిపాల్తో సంధ్య.